ఫలింపచేయువాడు, అభివృద్ధిపరచువాడు, సఫలపరచువాడు, జయమునిచ్చువాడు, నిత్యముగా పోషించువాడైనటువంటి దేవుని పేరిట ఈ యొక్క ప్రతి రోజు సాయంత్రకాల సమయమందు గ్రంథ ధ్యానములలో కీర్తన గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం కనుక తిరిగి ప్రభు మరొక దినంలో ఆయన వాక్యాన్ని ఆయన మనకై ఇచ్చినటువంటి గ్రంథాలను ధ్యానం చేయటానికి అందులో మొదటి కీర్తన 4-5 చరణాలను మనం ధ్యానం చేయబోతున్నాం కనుక ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి దేవాతి దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అలాగనే మరి ఈ యొక్క గ్రంథ ధ్యానాలను చేస్తున్నప్పుడు పాలుపంపులు కలిగి ఉంటున్న బిడ్డలు, ఆసక్తితో వాక్యాన్ని వింటున్న బిడ్డలకు తమ జీవితాలలో అన్వయించుకొని బలపడటానికి సిద్ధపడుతున్న బిడ్డలకును ప్రభు పేరిట వందనాలు. ప్రభు పేరిట మీకందరికి కూడా శుభములు తెలియచేస్తున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరొక దినములో మనము మరి వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం. మొదటి కీర్తన 4-5 చరణాలు ఉన్నాయి. ఈ యొక్క 2 చరణాలను చదువుకొని అందులో ఉన్నటువంటి మాటలను మనము ధ్యానం చేద్దాం. దుష్టులు అలాగున నుండక గాలికి చెదరగొట్టు పొట్టు వలె నొందురు అని అక్కడ రాయబడి ఉంది. ఆ తర్వాత 5వ చరణంలో కాబట్టి న్యాయ విమర్శల్లో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. మనం పైన మరి మొదటి చరణంలో చదువుకున్నప్పుడు ఎందుకు దుష్టుని గురించి చెప్పబడింది, ఎందుకు పాపుల గురించి చెప్పబడి ఉన్నది, ఎందుకు అపహాసకుని గురించి చెప్పబడి ఉన్నది, వారితో ఉన్నప్పుడు, వారితో సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు మన జీవితాలలో మరి సంభవించేటువంటి విషయాలు, మనలో జరిగేటువంటి కార్యాలు, నష్టాల గురించి మనం ధ్యానం చేశాం. ఆ తర్వాత అలా కాదు, దేవుడు మనకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, ఆ ధర్మశాస్త్రాన్ని బట్టి మనము నడుచుకోవాలి, ఎలాగ నడుచుకోవాలి, ధర్మశాస్త్రంలో ఏమని ప్రభు ఇచ్చారు అని. ఆ తర్వాత మనము ఆ విధంగా ముందుకు సాగుతున్నప్పుడు మన కార్యాల్లో ఎలాంటి విజయాలు మనం చూడగలము అనే మాటను కూడా ధ్యానం చేశాం. ఈరోజు మరి దుష్టులు యొక్క పరిస్థితి చివరికి వచ్చే లోపున వాళ్ళు ఎలాగుంటారంటే ఎన్నెన్నో చెడు పనులు, పాడు పనులు, అక్రమము, అన్యాయము, లోకములో ఎన్ని రకాల చెడులు ఉన్నాయో, లోకములో ఎన్ని రకాలైనటువంటి పాడు అని ఉన్నాయో అవన్నీ కూడా జరిగించేవాళ్ళు, వాటిని జరిపించేవారు, ఆ విధంగా వాళ్ళు ప్రవర్తించే వాళ్ళు ఉంటారు. కాబట్టి చివరికి వారు వచ్చే లోపున మరి వాళ్ళు పొట్టుతో వాళ్ళని పోల్చబడింది. పొట్టు అనేది మరి ఎక్కడ ఉన్నా అది గాలి కొట్టినప్పుడు అది ఆ యొక్క తన స్థానాన్ని ఎరగక ఆ గాలికి కొట్టుకొని పోతూ కాలువలో పడుతుందో, బురదలో పడుతుందో, రోడ్డు మీద పడుతుందో, తర్వాత అగ్నిలో పడుతుందో, అది ఒకవేళ మనుషుల మీద పడుతుందో, మనిషి యొక్క కళ్ళల్లో పడుతుందో, అది లాస్ట్కి దాని స్థానము అది ఎరగనిదై ఉంటుంది పొట్టు. కనుక పొట్టు గాలికి నిలవలేనటువంటిది,
దాన్ని దేనికి సూచించి మానవునికి పోల్చబడుతుందంటే, మానవుని జీవితంలో కూడా మరి అలాంటి దుష్ట యొక్క క్రియలతో కూడినటువంటి జీవితంగానైతే మరి ఎన్ని చేసి లాభం కొరకు, సంతోషం కొరకు, ఆనందం కొరకు, మరి అనేకమైనటువంటి ఆశల కొరకు ఎన్ని చేసినా చివరకు వచ్చే లోపల దేంట్లో కూడా స్థిరపరచబడి ఉండలేవు. స్థిరత్వము అనేది నువ్వు కోల్పోతావు. నిలవలేనటువంటి పరిస్థితి, నిలకడలేనటువంటి పరిస్థితికి దారి తీస్తుంది. అది ఎక్కడ పడుతుందో అది దానికే తెలియనటువంటి దాని యొక్క జీవితము, లేదంటే తన్ను తాను స్వాధీనపరచుకునేటువంటి పరిస్థితి ఎలాగుంటుందో, తాను నిలబట్టుకోలేక నిలదొక్కుకోలేక ఉన్నట్టు పరిస్థితి ఎలాగుంటుందో అలాగనే దుష్టుని యొక్క పరిస్థితి కూడా ఉంటుంది అనేది ఇక్కడ రాయబడినటువంటి కీర్తనలో. కనుక ఈరోజు మానవునికి, ఒక భక్తునికి, విశ్వాసకి పోల్చబడినటువంటి చెట్టుకు పోల్చబడింది. చెట్టు యొక్క ఫలింపు, చెట్టు యొక్క స్థిరత్వము, చెట్టు యొక్క సారత్వము, చెట్టు యొక్క మరి ఫలములు, చెట్టు యొక్క విస్తరణ అనేది మానవునికి పోలుస్తూ, పలు రకములైనటువంటి పండ్లతో పోలుస్తూ, పలు విధమైన చెట్లతో పోలుస్తూ ఒక ఆత్మీయ జీవితాన్ని, స్థితిని తెలియపరుస్తూ ఉంటుంది చెట్టు. కానీ పొట్టు అనేది మానవునికి, మంచివానికి, భక్తునికి కాదు, కానీ భక్తిహీనునికి, బుద్ధిహీనునికి, మరి దుష్టత్వంలో ఉన్నటువంటి వాడికి, దుష్టక్రియలు చేసేటువంటి వారికి పొట్టుకి పోల్చి వాక్యం మాట్లాడుతుంది. దీన్ని బట్టి నీవు చెట్టువా లేక పొట్టువా అని తెలుసుకోవటానికి వాక్యం కాడికి వెళ్ళినప్పుడు, వాక్యంలో దుష్టుని యొక్క వాడి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, వాడు ప్రవర్తించే విధానం ఏంటి అని చూసినప్పుడు, మరి కీర్తన 10వ కీర్తన 2వ చరణంలో, మరి ఆ 10వ కీర్తన చదివినప్పుడు ఎక్కువగా దుష్టుని గురించి ఎక్కువ రాయబడతాయి. ఈ దుష్టుడి యొక్క పరిస్థితి ఎలాగుంటుందంటే, దుష్టుడు గర్వించి దీనులను వడిగా తరుముచున్నాడు. వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకొందురుగాక. ఎందుకు చిక్కుకోవాలా అంటే, వాళ్ళ యొక్క ఆలోచనలో మోసముతో, దగాతో, కుట్రతో ఏదో ఎవరినో ఒకరిని నాశనం చేయాలా, ఎవరినో ఒకరిని మరి సమాప్తం చేయాలా, దాని ద్వారా మనము బాగుపడాలా. ఈ యొక్క బాగు ఎలాగుంటుంది అంటే, ఆ బాగుపడటానికి దీనుడుగా తగ్గించుకొని ఎంతో మంచి జీవితాన్ని జీవించేటువంటి వాడిని తరిమి పట్టుకోవాలి అన్నట్టుగా, అలాంటి నోరు లేనటువంటి వారిని, అలాగా ఏ జగడాలకు వెళ్లకుండా ఒక ప్రత్యేకంగా మంచి జీవితం జీవించేటువంటి వారిని టార్గెట్ చేస్తారు. కనుక వీళ్ళలో అలా టార్గెట్ చేసి వీళ్ళకి భయము లేకుండా పోవటానికి కారణం ఏంటంటే, వీళ్ళలో ఉన్నటువంటి దుష్టత్వము, ఆ దుష్టత్వానికి మరి కలిసి ఉండేది గర్వం. దీన్ని బట్టి వాళ్ళే మరి చిక్కుకొని పోతారు, చిక్కబడతారు. అలా చిక్కుకొని పోయి వాళ్ళు కదలలేక, మెదలలేక, అలాగనే ఒక వలలో ఇరుక్కున్నటువంటి ఒక మరి వలలో ఇరుక్కున్నటువంటి చేప కానీ, పక్షి కానీ ఏ విధంగా గిలగిలా కొట్టుకొని చివరికి తన ఆశలు వదులుకొని ప్రాణాలు పోగొట్టుకుంటుందో, అలాంటి ఇది ఈ దుష్టునికి లభిస్తుంది, అలాంటిదే వాడికి కలుగుతుంది అనేది ఇక్కడ వాక్యము చెప్పేటువంటి మాటలు. రెండవదిగా కీర్తన 10వ కీర్తన 4వ చరణంలో, దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడను కొందరు. దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ కూడా యోచించెదరు. వాళ్ళ ఆలోచనలో ఎప్పుడు కూడా మరి వాళ్ళు అనుకునేది ఏంటంటే, దేవుడు లేడు అని. మేము చేసే వాటికి
మరి దేని విషయంలో కూడా దేవుడు విచారించడు, మమ్మల్ని పట్టించుకోడు, మాకు దేవుని వలన ఎలాంటి ఆపద లేదు అన్నట్టుగా, మమ్మల్ని అడిగేటువంటి వారు లేరు అన్నట్టుగా, అసలు మాకు దేవుడెవరు ఆ కీర్తన చదివినప్పుడు అనిపిస్తుంది. ఎందుకు వీళ్ళు ఇలాగా అంటే, ఈ యొక్క దుష్టుడు ఈ యొక్క దుష్టత్వం వాడికి ముదిరిన తర్వాత వాడు పొగరెక్కినప్పుడు ఇలాంటి ఆలోచనలు వస్తూ ఆ ఆలోచనను బట్టి వాడు ప్రవర్తిస్తూ ఉంటాడని దేవుని వాక్యము సెలవిస్తుంది. కనుక మరి ఇలాంటి వారికి ప్రభు మరి అసహ్యులు, ఇట్లాంటి వారు నీ దేవుడు ఏం చేస్తాడు అంటే, అలాంటి వారిని వారి వలన మరి ఇతరులకు మరి ఇలాంటి ఇబ్బంది లేకుండా, తన బిడ్డలకు మరి వాళ్ళ వలన ఆపద రాకుండా బైబిల్ చెప్తుంది. బైబిల్ చెప్పేటువంటి మాట ఏంటంటే, వారిని ఎలాగ శిక్షిస్తాడో, వారిని ఎలాగ నాశనం చేస్తాడో, వాళ్ళకున్నటువంటి అర్హతలు యోగ్యతలు ఏ విధంగా తీసివేస్తాడో అనేది బైబిల్లోకి వెళ్ళినప్పుడు బైబిల్ వాక్యం చెప్తుంది. మరి యోబు గ్రంథము 8వ అధ్యాయం 21వ వచనములో, నిన్ను పగబట్టిన వారు అవమానభరితులగుదురు, దుష్టులు గుడారము ఇక నిలవక పోవును. అంటే వాడికి గుడారమే లేకపోతే, ఇంకా వాడికి నివాసమే లేకపోతే, ఇంక వాడికి జీవితం ఏముంటుంది? ఎక్కడ జీవిస్తాడు? వాడు ఎక్కడ ఉండగలడు? ఎక్కడ ఉంటాడు? అంటే వాడు ఒక దేశ దిమ్మరిగా అయిపోతాడు. రెండవదిగా, వాడు పొగరెక్కి వాడు చేసే పనులు, ప్రవర్తించే ప్రవర్తన బట్టి యోబు గ్రంథము 20వ అధ్యాయం 4వ వచనంలో, దుష్టులకు విజయము కొద్ది కాలం ఉండును, భక్తిహీనులకు సంతోషము ఒక్క నిమిషం మాత్రమే ఉండును. కనుక వాళ్ళు ఇన్ని పొగరెక్కిని చేసినా కూడా మరి కొద్ది కాలం తర్వాత వాళ్ళు ఉండరు, వాళ్ళ యొక్క నివాసాలు కూడా లేకుండా ప్రభు చేస్తారు అని ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది. అంత మాత్రమే కాకుండా యోబు గ్రంథము 38వ అధ్యాయం 15వ వచనంలో, దుష్టుల వెలుగు వారి యొద్ద నుండి తీసివేయబడును, వారెత్తిన బాహువు విరగగొట్టబడును. కనుక వాళ్ళ యొక్క బలము కూడా మరి ప్రభు నశింప చేస్తాడు అన్నట్టుగా. కీర్తన 9వ కీర్తన 5వ చరణము 16వ చరణంలో చూసినప్పుడు, నీవు అన్ను జనులను గద్దించుచున్నావు, దుష్టులను నశింపచేయుచున్నావు, వారి పేరు ఎన్నటికీ ఉండకుండా తుడిపిపెట్టి ఉన్నావు. కనుక దుష్టత్వంలో ఉండి దుష్టుడిగా జీవిస్తూ ఉంటే ప్రభు వారిని ఎన్ని విధాలుగా శిక్షిస్తాడో, ఎన్ని విధాలుగా నాశనం వాళ్ళ మీదకి వస్తుందో అనేది వాక్యం. అయితే ప్రభు వాక్యంలో మరి యెషయా గ్రంథము 55:7, యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయంలో చూస్తే, వాళ్ళు అలాగుండి మరణించటము అనేది నా యొక్క ఇష్టము కాదు, వాళ్ళు కూడా తప్పులు ఒప్పుకొని సరిచేసుకొని విడిచిపెట్టి నా వైపు తిరిగి నా యొద్దకు వస్తే క్షమించి తిరిగి వారిని మామూలు మనుషులుగా చేసి, మామూలు ప్రజలకు ఏ అర్హత, ఏ పాలు పంపులు కలిగి ఉంటారో అదే పాలు పంపులు వాళ్ళకు కూడా నేను కలుగు చేస్తానని కనికరము గల దేవుడు, కృపగల దేవుడు చెప్తున్నాడు. బైబిల్లో పలు సందర్భాలలో దుష్టులు ఎవరు అని చూసినప్పుడు సొదొమ గొమొరము మనుషులను దుష్టులకి పోల్చబడింది. కోరాహు, దాతాను, అబిరాము దుష్టులకి పోల్చబడ్డారు. నాబాలు దుష్టునికి పోల్చబడ్డారు. యెరోబాము దుష్టునికి, హామాను దుష్టునికి, కయ్యూను దుష్టునికి. పని బాట లేకుండా మరి గాలికి తిరిగేటువంటి వాడు కూడా దుష్టుని సంబంధి అని వాక్యం చెప్తుంది. కనుక ఈ యొక్క మొదటి కీర్తన 4-5 చరణాల్లో
4వ చరణం చదివినప్పుడు ఎందుకు వాళ్ళు పొట్టుకు పోల్చబడింది, ఎందుకు వాళ్ళు చెదరగొట్టబడతారు, ఎందుకు వాళ్ళ స్థిరత్వం లేదంటే వాళ్ళ యొక్క గుణ లక్షణాలు, వాళ్ళ యొక్క స్వభావాలు, ప్రవర్తనలు ఈ విధంగా ఉంటాయి. కాబట్టి ఇందును బట్టి ప్రభు వారిని మరి సరి చేసుకునే అవకాశం ఇస్తాడు. సరి చేయటానికి ప్రభు ఆలోచన చేస్తాడు. చేసినా కూడా, వాళ్ళకి నీతిని బోధించినా కూడా వాళ్ళు మారినటువంటి తత్వంలో ఉంటే ప్రభు వారిని ఎన్ని విధాలుగా శిక్షిస్తాడు. వెలుగును తీసివేస్తాడు, వాళ్ళకు విజయాన్ని తీసివేస్తాడు, వాళ్ళ గుడారాన్ని తీసివేస్తాడు. టోటల్గా వాళ్ళని నాశనం చేసి లేకుండా చేస్తాడు. ఇలాంటి స్థితి కలగక ముందే, అలాంటి సంభవించక ముందే దుష్టుని సాంగత్యము మంచి నడవడికను చెడగొట్టును అని బైబిల్ చెప్తుండగా, మనం దుష్టునికి సంబంధించిన ఏది కూడా మన దగ్గర ఉండకూడదు. మరి మనము దుష్టులతో కలిసి సహవాసం చేయకూడదు. యేసు ప్రభువారు యోహాను సువార్త 8వ అధ్యాయం 40వ వచనం అంటాడు, మీ తండ్రి యొగ్గు అపవాది యొక్క క్రియలే మీరు నెరవేర్చుచున్నాడు, వాడు అబద్ధములకు జనకుడు. కనుక ఈ దుష్టునికి మరొక పేరు, సాతానికి అపవాదికి మరొక పేరు దుష్టుడని ఉంది. కనుక మనము దేవుని వాక్యానుసారంగా నడుచుకున్నప్పుడు దేవుని బిడ్డలుగా మనం ఉంటాము. దేవుని వాక్యానుసారంగా కాకుండా మనం ప్రవర్తిస్తే దుష్టుని సంబంధంగా పిలువబడతాము. వాడి కార్యాలు ఉంటాయి కాబట్టి వాడి కార్యాలే, వాడి అలవాట్లే, వాడి స్వభావమే, వాడి లక్షణాలే, వాడి ప్రవర్తనే కానీ ఉంటే ఎంత నష్టపోవాల్సి వస్తుందో ఒక మాటలో పొట్టుగా ఉండాల్సి వస్తుంది. దేంట్లో కూడా స్థిరపరచబడలేవు అనేది వాక్యం చెప్తుండగా, ఈ వాక్యాన్ని బట్టి మరి ప్రతి బిడ్డ కూడా తిరిగి వాళ్ళ జీవితాలను నూతనపరచుకోవడానికి, సరిచేసుకునేదానికి అవకాశం ప్రభు ఇస్తుండగా, అటు సహాయము ప్రభు యొక్క కృపను బట్టి ప్రతి బిడ్డ కూడా కలిగి, ప్రతి బిడ్డ కూడా ఆయన బిడ్డగా చేర్చబడినట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. మాకు ఇవ్వబడినటువంటి వాక్యాన్ని బట్టి ధ్యానం చేసినప్పుడు మాలో అలాంటి లక్షణాలు ఉన్నాయా లేదా పరీక్షించుకొని ఉంటే వెంటనే సరి చేసుకున్నటువంటి అవకాశం కూడా మీరు కల్పించారు. అలాగా వెంటనే బిడ్డల జీవితాలలో ఉంటే సరిచేయండి, బిడ్డలను సరిదిద్దండి, బలపరచండి. తిరిగి ప్రభా నీ యొక్క వాగ్దానాలకు, మీ వాక్కులకు, మీ కార్యములకు మరి మీరు ఏ ఏ విషయాల్లో పాలు పంపులు కలుగు చేస్తున్నారో, పాలు పంపులు మరి కల్పిస్తున్నారో అన్నిట్లో కూడా యోగ్యులుగా బిడ్డలు చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, కృప, సమాధానం మాటలు వింటున్న బిడ్డల కుటుంబాలకును, సకల పరిశుద్ధులకును, ఆయన దాసులకును సదా తోడే నడిపించునుగాక. ఆమెన్.